ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురుం గురుతరం గమ్యం గురుగమ్యం గుణాకరం వందే గురుత్తమం దేవం దేవవంద్య పదాంబుజం. దేవతలంతా నమస్కరించే ఆ గురువు పాద పద్మాలకు ప్రతినిత్యము భక్తితో నమస్కరించేవాడికి జీవితంలో సమస్య అనేది ఇబ్బంది పెట్టదు. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ పరిష్కారాన్ని అందించేటువంటి గురుకృప నీ యందు ఉన్నప్పుడు నీకు జీవితం భయం లేకుండా ముందుకు సాగుతుంది. అలా అద్భుతమైనటువంటి దత్తాత్రేయుని కృపకు పాత్రుడైన విష్ణుదత్తుడు మాతాపురంలోనే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారాన్ని అందించే అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించాడు. అది శ్రీ దత్తాత్రేయుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని పొందినటువంటి సాధకుడి యొక్క లక్షణం. గురువు పట్ల అపరిమితమైనటువంటి గౌరవంతో భక్తితో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని భగవద్గీత చెప్పినట్టు ఆసక్తిగా తెలుసుకోవాలన్న సంకల్పంతో ప్రశ్నిస్తూ వినయంగా శుశ్రూషలు చేస్తూ గురువు యొక్క కటాక్షాన్ని సంపాదించి జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎవరు నిజమైన కుండిలుడు తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసతో బ్రహ్మరాక్షసుడు, కుండిలుడు, విశాలాక్షి ముగ్గురు విష్ణుదత్తుడి దగ్గరికి వచ్చారు. వారిది జటిలమైన సమస్య. నిజాన్ని గ్రహించాలన్న ఆసక్తి అక్కడ ఉన్న పురప్రముఖుల అందరిలోనూ ఉన్నది. గమనించాడు విష్ణుదత్తుడు. ఈ సంఘటన అందరికీ మార్గదర్శకం కావాలి అని ఆలోచన చేసి విశాలాక్షిని దూరంగా నిలిపి కుండిలుడు రూపంలో ఉన్న ఇద్దరికి మొహం మీద ముద్రలు వేశాడు. ఎందుకంటే ఎవరో తెలుసుకోవాలి అంటే ఏదైనా చిహ్నం కావాలి. శిష్యులను పిలిచి ఒకడి మొహం మీద ద, ఇంకొకడి ముఖం మీద క అన్న అక్షరాలను ముద్రించాడు. వారిద్దరితో విశాలాక్షి మీ భార్య అయినట్టయితే ఆమె ఉపయోగించే వస్తువులనన్నింటినీ ఒక క్రమంలో రాసి చూపించండి అని ప్రశ్నించాడు. ఇద్దరూ ఓపికగా విశాలాక్షి ఉపయోగించే వస్తువులనన్నింటినీ ఆమె కోసం ఏర్పాటు చేయబడినటువంటి వస్తువులనన్నింటినీ క్రమంలో రాసి చూపించారు. ఇప్పుడు ఇద్దరూ సరైన సమాధానం ఇచ్చారు కనుక ఎవరు విశాలాక్షి భర్త అన్న ప్రశ్నగానే మిగిలిపోయింది. తరువాత ఇద్దరిని ఉద్దేశించి ఈ మాతాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలలో ఉన్న దేవతామూర్తుల యొక్క లక్షణాలనన్నింటినీ పరిశీలించి ఎవరు ముందర వచ్చి నాకు తెలియజేస్తారో వారు పరీక్షలో నెగ్గినట్టు అని తెలియజేశాడు విష్ణుదత్తుడు. దా ఆఘమేఘాల మీద పరిగెత్తడం ప్రారంభించాడు. కా వాణ్ణి అనుసరించాడు. ముందరగా దా విష్ణుదత్తుడి దగ్గరకు వచ్చి దేవతామూర్తుల యొక్క వివరాలనన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించాడు. సాయంత్రానికి కా కూడా అక్కడికి వచ్చి వివరాలనన్నింటినీ అతను తెలియజేశాడు. ఇప్పుడు ముందర వచ్చాడు కాబట్టి దా విశాలాక్షి భర్తన, ఆలస్యంగా వచ్చిన సరి అయిన సమాధానం ఇచ్చాడు కాబట్టి కా విశాలాక్షి భర్తన ప్రశ్న
ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంకొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దగ్గరగా ఉన్న కొండ మీద అనేక మంది యోగులు ఉన్నారు. ఎవరు తొందరగా ఆ కొండ మీదకి వెళ్ళి ఆ యోగుల యొక్క వివరాలన్నీ నాకు తెలుపుతారో వారు పరీక్షలో నెగ్గినట్టు అని పురమాయించాడు. మళ్ళీ ఆఘమేఘాల మీద కొండ మీదకి పరుగెత్తాడు. అరక్షణంలో వివరాలన్నింటినీ సేకరించి విష్ణుదత్తుడి ముందర ఉంచాడు. పొద్దుగూకే సమయానికి విష్ణుదత్తుడి దగ్గరకు వచ్చి, నాకు కొండ మీద యోగి కనపడలేదు అని నిరాశగా తెలియజేశాడు. విశాలాక్షి నాకు దక్కదు అన్న భయంతో. పురప్రముఖులంతా పరీక్షలో దానే నెగ్గాడు కనుక, ముందరగా వచ్చి వివరాలన్నీ తెలియజేశాడు కనుక దానే విశాలాక్షి భర్త అన్న నిర్ణయానికి రావటం ప్రారంభించారు. కొందరు మాత్రం ఇది సమంజసంగా లేదు అని వాదించటము ప్రారంభించారు. ఇది ఆఖరి పరీక్ష. దీనిలో ఎవరైతే నెగ్గుతారో వారే విశాలాక్షి భర్త, దీనిలో ఎలాంటి సందేహము లేదు అంటూ విష్ణుదత్తుడు ఒక పెద్ద గాజు సీసాను తెప్పించి ఎవరైతే ఈ సీసాలో ప్రవేశించి మళ్ళీ బయటికి రాగలుగుతారో వారే విశాలాక్షి భర్త అని చెప్పగానే దారూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు సూక్ష్మ రూపంలో ఆ గాజు సీసాలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన మరుక్షణం మంత్రించిన బిరడను ఆ గాజు సీసాకు బంధించి, నిజమైనటువంటి కుండిలుడు నా కళ్ళ ఎదుటే ఉన్నాడు, ఈ కానే ఆ కుండిలుడు, ఈ విషయం నాకెప్పుడో తెలుసు అని ప్రకటించాడు విష్ణుదత్తుడు. అనంతరం శిష్యులను పిలిచి, ఈ సీసాను శ్మశానంలో భూస్థాపితం చేయండి అని ఆజ్ఞాపించాడు. సీసాలో ఆ బ్రహ్మరాక్షసుడు ఎలా బయటికి రావాలో తెలియక మంత్రపూతమైనటువంటి బిరడాను బయటపడలేక అలానే ఆ సీసాలో గాలి రూపంలో జీవితాంతం ఉండగా అవసరం తెచ్చుకున్నాడు. శిష్యులు దాన్ని శ్మశానంలో పాతిపెట్టారు. దేవేంద్ర, ఎవరు రాక్షసుడో ముందరే తెలిసిన విష్ణుదత్తుడు ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెట్టాడు అని ప్రశ్నించాడు బృహస్పతి. విష్ణుదత్తుని లక్ష్యం కేవలం సమస్యను పరిష్కరించటమే కాదు, ఆ పిశాచం నుంచి ఆ గ్రామ ప్రజలందరినీ రక్షించటం. ఒక గురువు జరిగే ప్రతి సంఘటనను పరిశోధించి, పరిశీలించి, పరీక్షించి ఆ సంఘటన సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచన చేస్తాడు. అందుకే గురుతత్వాన్ని గమనించటం చాలా క్లిష్టమైనది. చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి శిష్యుడిగా స్వీకరించే సమయంలో పరీక్ష పెట్టి మరీ అతనిని శిష్యుడిగా స్వీకరించాడు. శివాజీని హిందూ సామ్రాజ్య సంస్థాపకుడుగా, సంరక్షకుడిగా గుర్తించిన సమర్థ రామదాసు జయమంత్రాన్ని ఉపదేశించి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చగలిగాడు. హరిహర బుక్కరాయులు ధర్మాన్ని వీడి అధోగతి పాలవుతున్నటువంటి నేపథ్యంలో విద్యారణ్య స్వామి శక్తి ఆరాధన చేసి సామ్రాజ్య నిర్మాణానికి అవసరమైన ధనాన్నంతా సమీకరించి ఆ ఇద్దరు యోధులను విజయనగర రాజ్య సంస్థాపకులుగా తీర్చిదిద్దారు. దేవేంద్రుడు బృహస్పతికి ఇచ్చే సమాధానం వెనుక ఇంత వివరణ ఉన్నది. విష్ణుదత్తుడు కూడా అలానే ప్రజలందరికీ మేలు జరగాలన్నటువంటి ఆలోచనతో పరీక్ష పెట్టి రుజువు చేసి ప్రజలందరికీ మార్గదర్శకం చేశాడు. ఆ బ్రహ్మరాక్షసి పీడ నుంచి వారందరినీ రక్షించాడు. శాస్త్రం కూడా అలాంటిదే.
ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుందయ్యా. చార్వాకవాదము నిరీశ్వరవాదం. నా భార్య, పిల్లలు, బంధువులు అని బాధపడేవాడికి నువ్వంటే నీ దేహం మాత్రమే రా, ఇంకేమీ కాదు అన్న సత్యాన్ని చార్వాకవాదం తెలియజేస్తుంది. కాబట్టి చార్వాకవాదం ఎందుకు ఉపయోగపడింది? అందరూ నాకు కావాలి, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అన్న బాధతో భయపడేవాడికి చార్వాకవాదం నువ్వు నీ దేహానివి మాత్రమే అని చెబుతూ వాడిని అనునయించింది. అలానే దేహమే నేను అన్న భావనతో సతమతమవుతున్న వాడికి మంత్రశాస్త్రము నిన్ను, లోకాన్ని శాసించే నియంత ఇంకొకడున్నాడయ్యా, ఆయనే జగత్ ప్రభువు దత్తాత్రేయుడు అన్న భావనను మంత్రశాస్త్రం కలుగ చేస్తుంది. అలా దేహము కాదు అన్న భావనను మంత్రశాస్త్రం ద్వారా పొందిన తరువాత నీ సాధన సక్రమంగా సాగినట్టయితే ఇప్పుడు ఉన్న నీ జీవనం కంటే ప్రశస్తమైన స్థితికి నువ్వు చేరుకోవచ్చు అన్న సత్యాన్ని మీమాంస నీకు తెలియజేస్తుంది. ఇలా ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క అద్భుతమైన ప్రయోజనాన్ని నీకు అందజేస్తుందన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే శాస్త్రము పట్ల, గురు వాక్యము పట్ల అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో నీ జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఈ సత్యాన్ని తెలియజేయటం కోసమే విష్ణుదత్తుడు తనకు తెలిసిన వెంటనే ప్రకటించకుండా ఆ పిశాచాన్ని గుర్తించి, రుజువు చేసి, సీసాలో బంధించి, దాని పీడ నుంచి అందరినీ సంరక్షించాడు. మరి సత్యాన్ని గుర్తించటానికి ఇన్ని సోపానాలు అధిగమించాలా అన్న సందేహం నీకు కలుగవచ్చు దేవేంద్ర. ఆ సందేహ నివృత్తి కోసం ఆఖరిది, అద్భుతమైనది, ఆత్మవిద్యను ప్రబోధించేటువంటి ఇంకొక కథ చెబుతాను అని బృహస్పతి 7వ కథ చెప్పటం ప్రారంభించాడు. దేవేంద్ర, మాతాపురానికి దూరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించిన మరునాటి నుంచి ఆ పిల్లవాడు బ్రాహ్మణుడికి సమస్యగానే పరిణమించాడు. పిల్లలు సామాన్యంగా ఏడుస్తూ ఉంటారు. బాలానాం రోదనం బలం అన్నది శాస్త్రం. కానీ ఆ పిల్లవాడు ఏడ్చేవాడు కాదు. తోటి పిల్లలతో ఆడుకునేవాడు కాదు. అలా అని చదువుకునేవాడు కాదు. ఎప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు. మౌనంగా ఉండేవాడు. తనలో తానే ఏడుస్తూ, నవ్వుతూ, విచిత్రమైన చేష్టలతో చూసేవారందరికీ వింత గొలిపే విధంగా సంచరిస్తూ ఉండేవాడు. ఈ పరిస్థితి చూసినటువంటి ఆ బ్రాహ్మడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉపనయనం చేస్తే గాయత్రి మంత్ర మహాత్యం వల్ల పిల్లవాడిలో మార్పు వస్తుందేమో అన్న ఆలోచన కలిగి అతనికి ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసిన దగ్గర నుంచి ఆ పిచ్చి చేష్టలు మరీ ప్రకోపించాయి. ఏం మాట్లాడతాడో, ఎప్పుడు తింటాడో, ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు నవ్వుతాడో ఎవ్వరికీ తెలియని ఒక అయోమయ స్థితి ఏర్పడింది. వైద్యులను సంప్రదించాడు. దేవతామూర్తులను ఆరాధించాడు. మహాపురుషుల యొక్క సంశ్రయంలో తన మనోవ్యధను ప్రకటించే ప్రయత్నం చేశాడు. ఏం చేసినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. చివరికి విష్ణుదత్తుడే ఈ సమస్యను పరిష్కరించగలడు అన్న నమ్మకంతో భార్యను వెంట పెట్టుకొని ఆ పిల్లవాడిని తీసుకొని విష్ణుదత్తుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూసిన మరుక్షణం విష్ణుదత్తుడి ముఖంలో ఒక అద్భుతమైన కాంతి ద్యోతకమైంది. బ్రాహ్మణ దంపతులిద్దరితో మీరు స్నానాధికాలు ముగించుకోండి, నేను ఈ పిల్లవాడితో మాట్లాడతాను
అని వారిని పక్కకు పంపించాడు. అనంతరం ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి, మహాత్మా, నీవెవ్వరు? నా దగ్గరికి రావటంలో ఆంతర్యమేమిటి? ఈ మౌనం వెనకాల రహస్యమేమిటి? నేను ఏ విధంగా నీకు ఉపయోగపడగలుగుతాను అంటూ ప్రశ్నించాడు. వెంటనే మౌనం వీడిన ఆ బాలుడు, నేనా? నీ దగ్గరకు వచ్చానా? ప్రళయకాలంలో ప్రపంచమంతా వ్యాపించినటువంటి జలంలాగా విశ్వమంతా వ్యాపించిన ఆత్మతత్వాన్ని నేనే భోక్తవ్యం, నేనే కర్తవ్యం, నేనే అన్నాన్ని, నేనే పాపాన్ని, అన్నింటినీ నేనే. చిదానందరూప శివోహం శివోహం, శివానందరూప శివోహం శివోహం. నిర్వాణ షట్కంలో ఆదిశంకరులు చెప్పిన అద్భుతమైన భావాన్ని ఆ బాలుడు ముద్దు మాటలలో తెలియచేస్తూ ఉంటే విష్ణుదత్తుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే, స్వామి, అంతా నువ్వే అయినప్పుడు ఏ భయం కారణంగా నువ్వు మౌనంగా ఉన్నావు? దేనికోసం నువ్వు మౌనంగా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు. ఆ బాలుడు, అంతా నేనై, అన్నీ నేనై, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమే న ప్రణశ్యతి అన్న భగవద్గీత అర్థాన్ని అనునిత్యం స్మరించే నాకు ఈ బంధాలు, ఈ ఆప్యాయతలు, ఈ కర్మలు, ఇవన్నీ మళ్ళీ మోహంలో పడేస్తాయి అన్నదే నా భయం అని తెలియజేశాడు. అంతా నువ్వే అని నువ్వే అంటున్నావు, మళ్ళీ బంధంలో పడిపోతాను అని నువ్వే మాట్లాడుతున్నావు. ద్వితీయాద్ భయం భవతి అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు. రెండవ దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. అంతా నేనే అయినప్పుడు ఆ రెండవ విషయం నీకు ఎలా స్ఫురిస్తుంది? గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రశిష్ఠితం క్వసుఖం బంధనాగారే ఏన భీతో స్మృతామ్యహం అని అలనాడు శుకుడు వ్యాసుణ్ణి ప్రశ్నించాడు కదా. గృహం అంటేనే బంధిఖానా, బంధిఖానాలో సుఖం ఎక్కడుంటుంది? కాబట్టి ఈ గృహం అనే జైలును చూసి నాకు భయం వేస్తుంది అని శుకుడు అన్నప్పుడు, న గృహం బంధనాగారే బంధనేనైచ కారణం మనసాసో వినుర్ముక్తో అని వ్యాసుడు శుకుడికి తెలియజేశాడు. గృహం బంధము కాదు, బంధనానికి కారణము కాదు, నిన్ను కట్టి పడేసేది నీ మనస్సే. మనయేవ కారణమితి మోక్షబంధనాత్ అని చెబుతుంది కదా. ఆ మనస్సు నిరంతరము ఆ పరమాత్మ మీద ఉన్నప్పుడు, చిత్తం హరిపరాయత్తమైనప్పుడు నీకెందుకయ్యా భయం? అభయం సత్వ సంశుద్ధి అని భగవద్గీత అభయం అనేది అద్భుతమైన దైవీ లక్షణంగా భగవద్గీత పేర్కొంది. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నస బధ్యతే అంటూ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడు. నేను మీలాగానే కర్మలు ఆచరిస్తూ ఉన్నాను, కానీ కర్మలు ఏనాడు నన్ను అంటవు. కారణం కర్మ ఫలస్పృహ లేకపోవటమే. కర్మఫల స్పృహ అంటే ఏమిటి? అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష. ఈ 4 ఎప్పుడైతే నువ్వు ఆచరించే కర్మలలో కనపడదో ఆ కర్మ నీకు బంధం కాదు. నేను చేస్తున్నానన్న భావన, నా వారి కోసం చేస్తున్నానన్న ఆలోచన, దీనివలన ఈ ఫలితం కలుగుతుంది అన్నటువంటి స్పృహ, ఇవన్నీ కూడా నిన్ను కర్మలను ఆచరించటానికి ఆసక్తిని కలుగజేస్తే అవి నీకు బంధనమవుతాయి. నీకు అలాంటి ఆలోచనే లేదు. మరి నువ్వు నీ తల్లిదండ్రులతో మాట్లాడినంత మాత్రాన, వారిని సంతోషపెట్టినంత మాత్రాన నీకు కలిగే నష్టమేమున్నది? నీ ముక్తి మార్గానికి ఇది అవరోధం ఎలా అవుతున్నది అని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బాలుని రూపంలో ఉన్న ఆ అవధూత ముందు ఆవిష్కరిస్తూ,
నీకు తెలియని విషయము ఏమున్నది స్వామి? ఈ విషయాలన్నీ నీకు నేను చెప్పాలా? జడభరతుడు అలనాడు ఆఖరి నిమిషంలో జింక మీద కలిగిన వ్యామోహంతో మళ్ళీ జింకగా పుట్టాడు అని నువ్వు చెప్పావే, మరి ఈ విషయం తెలిసిన నీవు ఏ ఆసక్తి లేకుండా నీ జీవితాన్ని అందరికీ ఆనందం కలిగిస్తూ కొనసాగించినట్టయితే అది ఎందరికో మార్గదర్శకమవుతుంది. కనుక నీవు కూడా ఆచారాన్ని పాటిస్తూ నిత్యనైమిత్తిక కర్మలను సంగం లేకుండా ఆచరిస్తూ నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగజేస్తూ నీ జీవితాన్ని గడపగలిగినట్టయితే అది నీకు, నీ కుటుంబానికి, తద్వారా నిన్ను గమనిస్తున్న సమాజానికి అద్భుతమైన ఆనందాన్ని, శ్రేయస్సును కలుగచేస్తుంది అంటూ విష్ణుదత్తుడు గురు కృప కారణంగా తనకు అబ్బిన విజ్ఞానాన్ని అక్కడ ఆవిష్కరించాడు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆపోసన పట్టిన ఆ అవధూత రూపంలో ఉన్న బాలుడు మౌనంగా నిమీలిత నేత్రుడై నిలబడ్డాడు. అనంతరం తల్లిదండ్రులకు నమస్కరించాడు. విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాడు. దైవ నివేదితమైన ఆహారం ఎప్పుడైతే నీ మనస్సును ప్రేరేపిస్తుందో అప్పుడు నీ ఆలోచనలే మారిపోతాయి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెబుతుంది భగవద్గీత. యుక్తమైన ఆహారము, విహారము, స్వప్నము, మెలకువ ఇవన్నీ నీ జీవితాన్ని ముందుకు నడిపించే సాధనాలే. అలా సుశీలమ్మ అందించిన అద్భుతమైన ఆహారాన్ని స్వీకరించినటువంటి ఆ బాలుడి యొక్క ముఖారవిందం వికసించింది. చాలా కాలం తరువాత పిల్లవాడి ముఖంలో కనపడిన ఆ మందహాసం ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరికీ అమితమైన ఆనందాన్ని కలుగజేసింది. బాలుడు విష్ణుదత్తుడికి, సుశీలమ్మకు, తల్లిదండ్రులకు నమస్కరించాడు. అనంతరం ఆ కుటుంబం విష్ణుదత్తుని దగ్గర సెలవు తీసుకొని తమ గ్రామానికి పయనమై వెళ్ళిపోయారు. దేవేంద్ర, అంతా పరమాత్మయే అన్న ఆత్మజ్ఞానం కలిగినటువంటి మహానుభావులు కూడా మళ్ళీ ఈ సంసారంలో చిక్కుకోనేటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందన్న భయంతో కర్మలను ఆచరించకుండా నిర్లిప్తంగా ఉంటున్నారే. మరి సామాన్యుడు స్వప్నావస్థలో తాను అనుభవించిన అద్భుతమైన ఆ ఆనందాన్ని తెలుసుకోవటం కోసం చేసే సాధన క్రమంలో అనేక తప్పులు చేస్తూ ఉంటాడు. వాటిని సరిదిద్దుతూ సరైన మార్గాన్ని ఆ సాధకుడికి ప్రబోధిస్తూ వాడి జీవితాన్ని నందనవనంగా మార్చటమే గురువు యొక్క బాధ్యత. అందుకే దత్తాత్రేయుల రూపంలో శ్రీమన్నారాయణుడే గురువుగా ఈ భూమండలం మీద అవతరించి ప్రత్యక్షంగా తన భక్తులనందరికీ కటాక్షిస్తూ వారికి కావలసినటువంటి విజ్ఞానాన్ని అందజేస్తూ వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేస్తూ తనను స్మరించిన వారి జీవితాలనన్నింటినీ సంస్కరిస్తూ ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి గాథలను మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. దేవేంద్రుడికి బృహస్పతి ఈ 7 కథలు చెప్పిన తరువాత, మహేంద్ర ఇప్పటికి అర్థమైందా? శాస్త్రాలు ఎన్నైనా వాటిల్లో చెప్పినటువంటి సత్యం ఒక్కటే, ఏకం సత్యం విప్రా బహుధా వదంతి. వాటిలో విరుద్ధ భావాలు లేవు, నువ్వు ఒప్పుకుంటావా అని ప్రశ్నించాడు. దేవేంద్రుడు 2 చేతులు జోడించి ప్రణమిల్లి సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి, నా తప్పును క్షమించండి. నేను నా మిడిమిడి జ్ఞానంతో ఆర్షవాంగ్మయం అనేకమైనటువంటి విరుద్ధ భావాలను ప్రచారం చేసేటువంటి సాహిత్యం అనుకున్నాను తప్పితే
ఏ శాస్త్రమైనా చెబుతున్నది ఆ పరమాత్మ తత్వం గురించే. అర్థం చేసుకోవటానికి గురువు యొక్క ఆశ్రయం కావాలి అన్న సత్యాన్ని గుర్తించలేకపోయాను. నా సందేహాలన్నింటినీ మీరు అద్భుతంగా పరిష్కరించారు అని ప్రణమిల్లాడు. ఈ కథలన్నీ కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వివరిస్తూ ఉన్నారు. ఆ స్వామి కూడా కార్తవీర్యార్జునుడిని అదే ప్రశ్నించాడు. అర్జున, ఇప్పటికైనా నీకు అర్థమైందా? శాస్త్రములలో చెప్పబడిన భావములన్నీ ఒకే సత్యాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించినటువంటి సాహిత్యాలే. అంతేకాని ఒక సిద్ధాంతానికి ఇంకొక సిద్ధాంతానికి ఏ వ్యత్యాసము లేదు. అనుసరించే విధి విధానాలలో కొంత తేడాను నువ్వు గమనించవచ్చు, కానీ లక్ష్యం మాత్రం అన్నిటిదీ ఒక్కటే. అందుకే భారతీయ లలిత కళలన్నీ కూడా భగవంతుడే ప్రధానంగా తమ విద్యను ప్రకటిస్తాయి. నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు. నువ్వు ఏ పేరు చెప్పినా వాటన్నింటిలో ఒకే పరతత్వాన్ని నిర్దేశించటం జరిగింది. ఈ సత్యాన్ని ఈ సప్తోదాహరణి కథల ద్వారా గుర్తిస్తూ మనకొచ్చే సందేహాలన్నింటినీ పరిష్కరించుకుంటూ ఈనాడు అనేక మాధ్యమాలలో వస్తున్న విపరీతమైన ప్రచారాలలోనేటువంటి రహస్యాన్ని తెలుసుకుంటూ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసే ఈ ప్రయత్నాలను ఈ జ్ఞానంతో వమ్ము చేస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.